క్రిస్మస్ నాకు తెలిసి పాటికే చాలా చోట్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. సెలబ్రేషన్ అంటే చాలా చోట్ల ఫిజికల్ అట్రాక్షన్ తోటే ఉంటున్నాయి. లైక్ క్రిస్మస్ స్టార్, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టడము, నలుగురిని పిలిచి ఎంజాయ్ చేయడం, ఈ రీతిగానే జరుగుతుంది. ఫిజికల్ సెలబ్రేషన్స్ కన్నా స్పిరిచువల్గా మనం ఎలా ఉన్నాం అనేది ఒక క్వశ్చన్ మీలో రావాలి. క్రీస్తు అక్కడెక్కడో దావీదు పట్టణంలోనే కాదు, మీ జీవితంలో ఉదయించాడా? డిసెంబర్ మాసమే కాదు, కానీ సంవత్సరం పొడుగునా క్రీస్తుకు మీ జీవితంలో స్థానం అనేది ఉందా? క్రీస్తు చిత్తానుసారంగా మీరు జీవిస్తున్నారా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. కోర్స్ ఇది నిజం, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇది. బట్ అట్ ద సేమ్ టైం మన జీవితము, మీ జీవితం అనేది ఎలా ఉంది అనేది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ఎ గిల్ట్. ఆ గిల్ట్లో బహుశా ఈ సంవత్సరం అంతా మీరు గడిపినట్టున్నారేమో, కానీ వచ్చే సంవత్సరం అలా ఉండకూడదు. నూతన సంవత్సరం నూతనమైన తీర్మానాలతో మీరు సిద్ధమవుదురుగాక. క్రిస్మస్ అంటే నిజమైన మీనింగ్ మీ యొక్క లైఫ్లో మీరు తీసుకుని రండి. ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ డెకరేషన్సే కాదు, కానీ స్పిరిచువల్గా కూడా ఎంత బలంగా మనం ఉండాలనేది మీరు ఆలోచన చేయాలి. క్రీస్తు కూడా మీ జీవితాల్లో మారు మనసుతో, ఆత్మీయతతో జన్మించునుగాక. ఈ వీడియో కనుక దేవుడు మీకోసం పంపించాడని కనుక మీకు అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.